Praise the Lord, everyone. Do you know devil is a quitter? Quitting is not in our blood. Why? Because Jesus blood is flowing inside of you and me. అందుకే మనము జయింపబడిన వారమని ఆ వాక్యము మనలో ప్రవహిస్తుంది. చాలా మంది అంటారు, నేను చాలా ట్రబుల్స్ గుండా, డిస్కరేజ్మెంట్స్ గుండా, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ గుండా నేను వెళ్తున్నాను. నా జీవితంలో చాలా అడ్డు గోడలు నిలబడి ఉన్నాయి. ఆశీర్వాదాలు నేను చూడలేకపోతున్నాను ఆశీర్వాదాలని అంటున్నారు. అయితే ఈరోజు మీకు ఒక శుభవార్త. యేసు రక్తము ఆ యొక్క ప్రతి పరిస్థితుల నుండి, ఆ యొక్క అడ్డుగా నిలబడుకున్న పరిస్థితుల్లో నుండి మనకు రాజమార్గము సిద్ధపరచబోతుంది. దేవుడు నా కోసం ద్వారములు తెరిచి ఆ మార్గం ద్వారా ఆయన మన జీవితాల పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళికల్ని నెరవేర్చబోతున్నాడు. దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేయాలనుకుంటే ఆయనకంటూ ఒక ఓన్ స్టైల్, ఆయనకంటూ ఒక ఓన్ ప్లాన్స్ ఉన్నాయి. హల్లెలూయా. మీరు గమనిస్తే ఒక బండ మీద ప్రతిరోజు చాలా సార్లు కొన్ని ఏండ్లుగా నుండి నీళ్లు పడి 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 ఏం జరుగుతుందంటే చీలడము మనం చూడగలుగుతాం. ఎగ్జాక్ట్లీ అలాగే నువ్వు నేను ప్రార్థిస్తున్న ప్రార్థనలు, నువ్వు నేను ఆరాధిస్తున్న ఆరాధనలు, నువ్వు నేను విడుదల చేసిన వాగ్దానాలు ఏమైపోతున్నాయంటే మన అడ్డుగా నిలబడిన ఆ ప్రతి సమస్య పైన నువ్వు నేను ఆరాధిస్తున్న సమయంలో, నువ్వు నేను ప్రార్థిస్తున్న సమయంలో ఏం జరగబోతుందంటే యేసు రక్తము దారులుగా ఆ సమస్య మీద ప్రవహించబోతుంది. హల్లెలూయా. ఆ రక్తం ఏం చేయబోతుందంటే మన సమస్యలో నుండి చీల్చివేయబడి, మన సమస్యని చీల్చి ఆ రక్తము మనకు రాజమార్గంను సిద్ధపరచబోతుంది. హల్లెలూయా. అందుకే యేసు రక్తం ఎలాంటిదంటే ఆయన రక్తము ప్రతి ఒక్క సమస్యల్ని తొలగించేసేది. ఆయన రక్తము జయింపబడిన రక్తము. అదే రక్తము నాలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. సో యూజ్ యువర్ వాయిస్. యువర్ వాయిస్ ఈజ్ అ వెపన్. హల్లెలూయా. మన యొక్క మాటలు, మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రార్థనలు ఆయుధం లాంటివి. ఆయన రక్తము ఆయుధం లాంటిది. ఆయన రక్తము ముందు ఏ రోగము, ఏ సమస్య, ఏ ఓటమి నిలబడలేదు. అందుకే యేసు రక్తము ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను ఓడిపోయాడు. హల్లెలూయా. దట్స్ వై డెవిల్ ఈజ్ ఎ క్విటర్. Quitting is not in our. Why? Because we are more than conquerors through Christ Jesus. Amen.